మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. కూటమి అఖండ మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 4గోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో 9వ తేదీ అయితే ప్రమాణ స్వీకారం డేట్ అయితే దాదాపుగా ఖరారైంది. అయితే ప్లేస్ మాత్రం ఇప్పటివరకు ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. మనకందుతున్న సమాచారం ప్రకారం రాయపూడి పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు ఆనుకుని ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ప్రస్తుతం సామాగ్రి కూడా తరలించారు. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ సామాగ్రి తరలించేటువంటి సిబ్బంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏమిటి మొత్తం ఎన్ని లారీలు లోడ్ ఇక్కడికి వచ్చింది, దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక 40 వెహికల్స్ వచ్చినాయండి. ఇంకా ప్లేస్ ఎక్కడ చెప్పలేదు, ఇంకా రావాల్సినవి ఇంకా ఉన్నాయి. ప్లేస్ చెప్తే వాళ్ళు ప్లేస్ చెప్పిన దాన్ని బట్టి అన్లోడింగ్ మొదలెడతారు వీళ్ళు. దానివల్ల ప్లేస్ కోసం చూస్తున్నారు. ఇంకా అంటే ఎంతమంది జనం హాజరయ్యే విధంగా ఈ స్టేజ్ అనేది నిర్మాణం చేయబోతున్నారు మీరు? అంటే వీళ్ళు బెంగాల్ వాళ్ళు మొత్తం లేబర్ అండి. బెంగాల్ వాళ్ళు మరి ఎంతమంది వస్తారో తెలియదు. వీళ్ళు మట్టుగా దగ్గర 200 మంది దాకా ఉన్నారండి బెంగాల్ వాళ్ళు. దానివల్ల ప్లేస్ చెప్పిన వెంటనే అన్లోడింగ్ చేస్తారండి. వాళ్ళు ప్లేస్ చెప్పడం కోసం వీళ్ళందరూ బెంగాల్ వాళ్ళందరూ కూడా, ఒడిశా వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ప్లేస్ చెప్తే అక్కడ వెహికల్ తీసుకెళ్ళి ఒకటి అన్లోడింగ్ చేసి మళ్ళీ పంపిస్తారు మమ్మల్ని. అంటే ఇప్పుడు వీళ్ళు మీరు వచ్చిన సామాగ్రి అంతా కలిపితే కనుక ఎంతమంది కూర్చోవడానికి మొత్తం సభా ప్రాంగణం అంతా సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది సుమారుగా? అంటే అది ప్లేస్ని బట్టి అండి. అది ప్లేస్ ఎంత ఉందో తెలియదు. ఆ ప్లేస్ని బట్టి చూసారు, కానీ చిన్న చిన్న ప్లేస్లు ఉన్నాయి సరిపోవని చెప్పేసి పెద్ద ప్లేస్ కోసం వీళ్ళందరూ చూస్తున్నారండి. ఇది మొత్తంగా దాదాపు ఇప్పుడు 40 లారీలు వచ్చాయి. ఇంకా 30 పైగా లారీలకు సంబంధించినటువంటి సామాగ్రి, ప్రమాణ స్వీకారానికి సంబంధించిన సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించినటువంటి సామాగ్రిని తీసుకొచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని చెప్పాలి. ఇంకా ప్లేస్ అనేది ఖరారు చేయనప్పటికీ సామాగ్రి అంతా, ప్రమాణ స్వీకారం సంబంధించిన సభా ప్రాంగణ సంబంధించిన సామాగ్రి అంతా కూడా అమరావతికి తరలి వచ్చింది. నిన్న సాయంత్రమే దాదాపు 50 లారీల్లో ప్రస్తుతం సామాగ్రి అంతా ఇక్కడికి తరలించడం దృశ్యం ప్రస్తుతం చూడొచ్చు. పైన మొత్తం కూడా ఈ సామాగ్రి అంతా కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు ఆ సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి ఇదంతా కూడా సామాగ్రి. ఆర్కే ఈవెంట్స్ దీన్ని అయితే చేస్తుంది. నిన్న మధ్యాహ్నం పూర్తి స్థాయిలో కూటమి అధికారంలోకి వస్తుందని డిసైడ్ అయిన తర్వాత హైదరాబాద్ ఆర్కే ఈవెంట్స్కి సమాచారం ఇచ్చి ప్రమాణ స్వీకారం సంబంధించిన సామాగ్రిని తరలించాలని కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా సామాగ్రిని 50 లారీలు, దాదాపు 50 లారీలు ప్రస్తుతానికైతే అమరావతి ప్రాంతంలోని రాయపూడి గ్రామానికి చేరుకుని ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్డు మీద ఈ లారీలన్నీ కూడా ఉన్నాయి. ఇంకా వీళ్ళకి ఎక్కడ శంకుస్థాపన, ప్రమాణ స్వీకారం ప్రాంతం ఎక్కడ అనేది ఇంకా వాళ్ళు ఇంకా చెప్పకపోవడంతో వీళ్ళంతా ఎదురు చూస్తున్నారు. అక్కడ అన్లోడ్ చేయడానికి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి 50 లారీల్లో మాత్రం సామాగ్రి అంతా కూడా వచ్చింది. ఇంకా 30 నుంచి 40 లారీలకు సంబంధించినటువంటి సామాగ్రి హైదరాబాద్ నుండి బయలుదేరింది. సాయంత్రానికి అది అమరావతికి చేరుకుంటుంది. ఇదంతా చూస్తున్న ఇదంతా కూడా రేపు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న సభా ప్రాంగణానికి సంబంధించినటువంటి సామాగ్రి. ఈ సామాగ్రి సంబంధించినటువంటి స్టేజ్ కానీ లేకపోతే వచ్చే ప్రజలతో పాటు వీఐపీలకు సంబంధించినటువంటి అన్ని అందరి దానికి ఏర్పాటు చేయడానికి ఉపయోగించే సామాగ్రి ఇది. వీళ్ళంతా బెంగాల్కు సంబంధించిన 200 మంది ఈ సామాగ్రి దీన్ని ఏర్పాటు చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి మనం చూస్తున్నాం, వీళ్ళంతా కూడా బెంగాల్కు సంబంధించిన వాళ్ళే. ఇది అన్లోడ్ చేసి ఆ స్టేజ్ని కానీ మొత్తాన్ని కూడా వీళ్ళే సిద్ధం చేస్తారు. ప్రస్తుతం ఇవన్నీ కూడా సభ అంటే స్టేజ్ ప్రమాణ స్వీకారం చేసి సంబంధించినటువంటి స్టేజ్కి సంబంధించినటువంటి వాడే సామాగ్రి ఇది. చంద్రబాబు నాయుడు 2014లో నాగార్జున యూనివర్సిటీ ఎదుర్కొన్నటువంటి గ్రౌండ్లో ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఇప్పుడు ఎన్నికల ముందే చెప్పారు ముఖ్యమంత్రిగా అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పి నేపథ్యంలోనే మాట చెప్పిన ప్రకారం ఇప్పుడు అమరావతిలో శంకుస్థాపన చేస్తున్నారు. మనకంతున్న సమాచారం ప్రకారం రాయపూడి, దొండపాడు ఈ ప్రాంతాల్లో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు చేసే అవకాశం అయితే కనబడదు. ఎందుకంటే సీడ్ యాక్సెస్ రోడ్ అనేది ఉంది. పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు, ట్రాఫిక్ సంబంధించి కానీ రవాణాకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గరలో రాయపూడి, అది దొండపూడి మధ్యలో చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. కాబట్టి అక్కడ చేయడానికి నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇంకా దాని అధికారికంగా ప్లేస్ని అయితే చెప్పలేదు. కానీ ఆ ప్రాంతంలో అయితే ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు జరిగే అవకాశం కనబడుతుంది. మనకంతున్న సమాచారం ప్రకారం 9వ తేదీ, ఈ నెల 9వ తేదీ అనేది దాదాపుగా ఖరారు చేశారు. ఏదైనా షెడ్యూల్ మారితే కనుక ఒకరోజు అటు ఇటుగా జరిగే అవకాశం ఉంది. దాదాపుగా 9వ తారీఖే చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. దానికి సంబంధించిన ముహూర్తాన్ని కూడా ఇంకా నిర్ణయించాల్సి ఉంటుంది. ఉదయం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో కూడా ప్రమాణ స్వీకారాన్ని ఎప్పుడు చేయబోతున్నారంటే ఈ రోజు అయిపోయిన తర్వాత, ఎన్డీఏ కూటమి సమావేశం అయిపోయిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు కూడా చెప్పిన నేపథ్యం చూస్తే ఏదేమైనప్పటికీ చంద్రబాబు 4గోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అది అమరావతిలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. దానికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా అమరావతికి తరలి వచ్చింది. సాయంత్రం లేదా రేపు ఉదయం నాటికి వీళ్ళకి ప్లేస్ అనేది ఎక్కడనేది
అనేది చెబుతారు. అప్పుడు వీళ్ళంతా కూడా అక్కడ తీసుకెళ్లి అన్లోడ్ చేయడంతో పాటు ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ప్రాంగణాన్ని సిద్ధం చేసే అవకాశం అయితే కనబడుతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాజేష్ RTV అమరావతి ప్రాంతం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.